నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ప్రపంచ విజేతగా 2025గా నిలిచింది. మరి నారా లోకేష్ గారు కూడా ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్ ఆడిందో అప్పుడు పర్సనల్గా వాళ్ళతో చిట్ చాట్ నిర్వహించడం, మరి ఉమెన్స్కి ఆయన ఎటువంటి సపోర్ట్ ఇస్తారో ఆయన చెప్పడం, అంతేకాకుండా వైజాగ్లో స్టేడియంకి మిథాలీ రాజ్ గారి పేరు, అదేవిధంగా రావి కల్పన గారి పేరు 2 స్టాండ్స్కి పెట్టడం, ఇదంతా మనం చూసాం. మరి అటు కూటమి ప్రభుత్వమైనా ఇటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయినా మహిళా సాధికారతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మనకు తెలిసిందే. మరి అమరావతిలో కూడా అతిపెద్ద క్రికెట్ స్టేడియం వస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ప్రపంచ విజేతగా 2025 ఇండియా ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు సార్. మరి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా లోకేష్ గారి పైన ఉంది. ఆ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే జైషా గారిని కలవడం, సచిన్ టెండూల్కర్ గారిని కలవడం, ఇదంతా కూడా మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద క్రికెట్ స్టేడియం వస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా లోకేష్ గారు ఇటీవల మిథాలీ రాజ్ ప్రముఖ మహిళా క్రికెటర్లను కలిసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అటు ఐటీ రంగానే కాదు, ఇటు క్రీడా రంగానికి కూడా పెద్ద ఎత్తున పెద్దపీఠం వేస్తున్నట్టుగా కూడా కూటమి తెలుస్తుంది సార్. మరి ఏం జరగబోతుంది అంటారు? ఈ ప్రపంచ కప్ పైన మీ అభిప్రాయం, అదేవిధంగా నారా లోకేష్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఏంటంటే మనం ప్రపంచ కప్ సాధించిన మహిళా టీం సభ్యులకు దేశం ప్రపంచం అంతా గర్వించే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి వసతులు లేకుండా, ఎలాంటి సదుపాయాలు లేకుండా, బీసీసీఐ కూడా జెండర్ ఈక్వాలిటీని ప్రదర్శించకుండా, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా కానీ వాళ్ళు వరల్డ్ కప్ను సాధించడం జరిగింది. అది చిన్న విషయం కాదు. పురుషుల క్రికెట్ మనం చూసుకున్నట్టయితే విపరీతంగా క్రేజ్ ఉంటుంది. సినిమాలు బంద్ అవుతాయి, టీవీల ముందు కూర్చుంటారు, చాలామంది చూస్తూ ఉంటారు. కానీ మహిళల క్రికెట్ అంటే చాలా నిర్లక్ష్యానికి గురైన క్రికెట్. వాళ్ళకు కనీస సదుపాయాలు, వాళ్ళు చందాలు వేసుకొని విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండడానికి ఫెసిలిటీస్ కూడా బీసీసీఐ కల్పించలేని స్థితి నుంచి మిథాలీ రాజ్కు ఇప్పుడు నారా లోకేష్ ఒక స్టాండ్ పేరు పెట్టారంటే తను 23 ఏళ్ల కాలం పాటు క్రికెట్ను ఎవరు చూసినా చూడకపోయినా ఆ క్రికెట్ను తన భుజాల మీద మోస్తూ 2 సార్లు ఫైనల్కి తీసుకెళ్ళింది. ఉమెన్ క్రికెట్ని ఫైనల్కి తీసుకెళ్ళింది, కానీ 2 సార్లు విజయం సాధించలేకపోయింది. కానీ తను రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ కప్ సాధించడం జరిగింది. అది నిజంగా అభినందనీయం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నంటే, ఆ రోజే సండే రోజు మనం చూసుకున్నట్టయితే 2020 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జరిగినప్పుడు దాదాపు 25 కోట్ల మంది వ్యూస్ చూస్తూ ఉండే ఆ మ్యాచ్ని. అది అయిపోయిన వెంటనే ఉమెన్ క్రికెట్ ఫైనల్ చూస్తున్న సందర్భాన్ని నేను గమనించిన. అది కేవలం స్టార్టింగ్లో 8 కోట్ల వ్యూస్ మాత్రమే ఉన్నాయి. అది ఫైనల్ మ్యాచ్, వరల్డ్ కప్. కానీ అదే సిచ్యువేషన్ నుంచి అమ్మాయిలు ఆడుతున్న క్రమాన్ని చూసుకుంటే అదే 25 కోట్ల వ్యూస్కి వెళ్ళింది, అప్పటికప్పుడు వెళ్ళింది. అంటే అంతా తనను నిర్లక్ష్యం చేసిన వాళ్ళని, తనను పట్టించుకోని వాళ్ళని, తన దగ్గరికి రాని వాళ్ళని అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకున్న ఇది కృషి మహిళలది. ఎందుకంటే ఆ రోజు సచిన్ టెండూల్కర్ రావాల్సి వచ్చింది, రోహిత్ శర్మ రావాల్సి వచ్చింది, బీసీసీ చైర్మన్ రావాల్సి వచ్చింది. బీసీసీ చైర్మన్ చెప్పింది ఏంటంటే పురుషులతో సమానంగా మేము వాళ్ళకు పేమెంట్ ఇస్తామని చెప్పే స్థాయికి తీసుకెళ్ళింది. ఏంటంటే వాళ్ళు ఆడి, అంటే చిన్న నిజం చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఉమెన్ టీం అనేది అంటే ఇండియన్ సెంటిమెంట్ కండిషన్స్ ప్రకారం అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే కొంచెం ఫిట్నెస్ కూడా తక్కువగా ఉంటుంది, అంటే సన్నగా ఉంటారు. మనం మిగతా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లను చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు అసలు వరల్డ్ కప్ స్టార్ట్ అయిన సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే అసలు పేపర్లో కూడా పెద్ద వార్తలు రాలేదు, పెద్ద పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. వాళ్ళు అసలు వీళ్ళు ఫైనల్కి వస్తారు, గెలుస్తారని ఎక్కడ ఎవరు ఊహించలేదు. అదే పురుషుల క్రికెట్ అంటే ఫేవరెట్లు, ఫ్యాను, ఇండియా గెలుస్తుంది, బెట్టింగ్లు ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఆ క్రమం కూడా మనం చూసుకున్నట్టయితే 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లో ఓడిపోయి 3 మ్యాచ్ల్లో గెలవడింది. ఆ 3 మ్యాచ్లు ఏంది, ఒక విధంగా చెప్పాలంటే బలహీనమైన మ్యాచ్లతోటి గెలవడం జరిగింది. ఒక పాకిస్తాన్తోనే, శ్రీలంకతోటి, బంగ్లాదేశ్తో గెలిచిన ఇండియా టీము నెక్స్ట్ బలమైన ఆస్ట్రేలియాతో ఓడిపోవడం జరిగింది, బలమైన ఇంగ్లాండ్తో ఓడిపోవడం జరిగింది, బలమైన సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ 4th ప్లేస్ చివరి స్థానంలో, సెమీస్లో చివరి స్థానంలో పొందిన భారత జట్టు ఫస్ట్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, చివరి స్థానంలో ఉన్న ఇండియా
రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్, మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా సెమీస్లో ఆడడం జరిగింది. అసలు ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు ఎవరు కూడా అసలు గెలుస్తుందని ఎవరు ఊహించలేదు. గెలుసు కానీ అక్కడ ప్రారంభమైంది అమ్మాయిల పట్టుదల. అక్కడ ప్రారంభమై అక్కడ ఆస్ట్రేలియాను కొట్టి ఓడించిన తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్. దాదాపు 4 సార్లు వాళ్ళకు కప్ వచ్చింది. ఇంగ్లాండ్కు కప్ వచ్చింది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని ఫైనల్కి వెళ్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళు ఆస్ట్రేలియాని ఎప్పుడు ఓడించారో అప్పుడు మొత్తం దేశంని, ప్రజల్ని మొత్తం వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ సౌత్ ఆఫ్రికా కూడా మొదటిసారి ఫైనల్కి వస్తూ ఇంగ్లాండ్ని ఓడించడం జరిగింది. ఫైనల్కి వచ్చిన తర్వాత గతంలో లీగ్ మ్యాచ్లో ఏదైతే సౌత్ ఆఫ్రికా ఇండియాను ఓడించింది కాబట్టి గెలవడం కష్టం అనుకున్న దశలో నిజం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా మొదటిసారి వచ్చింది, భారత్ జట్టు మూడోసారి వచ్చింది. కానీ పట్టుదలతో ఆడి వాళ్ళు ప్రపంచ కప్ను సాధించిన స్థాయిని చూసుకుంటే అసలు పురుషులు అంటే 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని టీము క్రికెట్ వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఇండియాలో క్రికెట్ పాపులర్ అయింది. దాని తర్వాత ధోని కెప్టెన్సీలో ఒకసారి కప్ వచ్చింది. ఇది 3వ కప్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు వచ్చిన కప్పులు సాధించిన దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువ అని నేను చెప్పగలను. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా. ఇక మనం వచ్చినట్టయితే నారా లోకేష్ గారి నుంచి మాట్లాడుకున్నట్టయితే, నారా లోకేష్ గారు అసలు ఇదేది లేని సమయంలో, అంటే ఇప్పుడు అందరు పోడుతున్నారు. అంటే ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత నువ్వు ఒక స్థానంలోకి వెళ్తే తర్వాత ఎవరైనా నీ వెంట పడతారు. కానీ వైజాగ్ క్రికెట్ ఆడడానికి వచ్చిన ఇండియన్ ప్లేయర్స్తో వాళ్ళతో చిట్ చాట్ చేయడం జరిగింది. అప్పటికి సెమీస్ ఆడలేదు, ఫైనల్ ఆడలేదు, కానీ అప్పుడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పోర్ట్స్కి ఎంత ఇంపార్ట్ ఇస్తాడు. చంద్రబాబు హయాంలో చాలా చోట్ల స్పోర్ట్స్ స్టేడియంలు కూడా నిర్మించడం జరిగింది. పిల్లలు ఆడుకోవాలి, పిల్లలు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలోకి వెళ్ళాలి, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మీరు చెప్పినట్టుగా క్రికెట్ స్టేడియానికి సంబంధించి ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా కూడా ఈ అవకాశం తీసుకొని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్కు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నారా లోకేష్ను ఎవరైతే మిథాలీ రాజు గతంలో 23 ఏళ్ల పాటు క్రికెట్లో కొనసాగి తన కప్పు సాధించలేకపోయిందో, నిన్న ఆ కప్పును తను పట్టుకోవడం జరిగింది. అంటే తను సాధించలేకపోయిందని తన సహచరులు తను ఒక క్రియేట్ చేయడం జరిగింది. క్రికెట్ అమ్మాయిలు కూడా ఆడొచ్చు, అమ్మాయిలు కూడా సాధించవచ్చు అని క్రియేట్ దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఉన్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు కప్పును అందుకోవడం జరిగింది. మనం ఆ కప్పును అందుకున్న సందర్భాన్ని చూసుకున్నట్టయితే, ఆ మూమెంట్స్, వాళ్ళ హ్యాపీనెస్ అది చూసుకున్నట్టయితే అది ఎప్పటికీ వాళ్ళు అంటే దేశాన్ని జయించినట్టుగా, దేశంలో ఇక ఇంతకంటే మేము సాధించలేదు. ఇప్పుడున్న 15 మంది అమ్మాయిల టీంను చూసుకున్నట్టయితే ఇక నీకు మరో 4 ఏళ్ల వరకు ప్రపంచ ఛాంపియన్ హోదా వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఛాంపియన్స్ అంటే ప్రపంచ ఛాంపియన్ భారతదేశానికి సంబంధించిన అమ్మాయిలు క్రికెట్ 4 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ కప్ సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ ఆ రోజు వైజాగ్లో ఏమైతే వాళ్ళతో చిట్ చాట్ చేసి ఎంకరేజ్ చేశాడో అదంతా కూడా వాళ్ళకి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ తను ఆ రోజు ఏదైతే వాళ్ళతో డిస్కస్ చేశాడో, మాట్లాడాడో, వాళ్ళకి ఎంకరేజ్ చేశాడో అవన్నీ కూడా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఏదైతే స్పోర్ట్స్కు ప్రాధాన్యం ఇస్తుందో ఆ ప్రాధాన్యత మరింత పెరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం, ఎవరు స్పోర్ట్స్ ఆడినా కానీ చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళని సన్మానించిన సందర్భాన్ని చూడొచ్చు. ఎవరు వాళ్ళు సింధు కానీ ఎవరు కానీ వాళ్ళను పిలిపించుకొని వాళ్ళని సన్మానించిన సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కడపకు చెందిన అమ్మాయి కూడా అందులో శ్రీచరణి కూడా భాగస్వామిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది ప్రపంచంలో ఒక గర్వకారణమైన దినంగా మనం చెప్పొచ్చు. కూటమి క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని, అదేవిధంగా ఎప్పుడు చూసినా టీడీపీ కూడా క్రీడా రంగానికి, మహిళా సాధికారతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.